జహీరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చివరి క్షణంలో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ కి మద్దతు తెలపడంతో అదృష్టం కాంగ్రెస్ ని వరించింది. మొత్తం 37 వార్డుల్లో బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, స్వతంత్రులు 3 గెలుపొందారు. ఎంఐఎం పార్టీకి చెందిన 2 కౌన్సిలర్లతో పాటు స్వతంత్ర కౌన్సిలర్లు 3 కాంగ్రెస్ కి మద్దతు తెలపడంతో మ్యాజిక్ ఫిగర్ 19 కి చేరింది. దీనికి తోడు ఎంపీ సురేష్ షెట్కార్ ఎక్స్ అఫిషియో ఓటుతో కాంగ్రెస్ మెజారిటీ 20కి పెరిగింది. దీంతో మున్సిపల్ చైర్మన్ గా యూనుస్ ఎన్నిక కాగా జహీరాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా శిరీష ఎన్నికయ్యారు. జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, హిందూ జహీరాబాద్ ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో కొద్దిగా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఓవరాల్ గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ ల మధ్య ఎంపిక ప్రక్రియ నేపథ్యంలో అయితే ఓరాఓరి అయితే ఓరు కొనసాగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలను అయితే చేజిక్కించుకుందని చెప్పవచ్చు. మొత్తంలో 19 మున్సిపాలిటీలు ఉండగా 9 స్థానాలు అంటే ఒకటి రామాయంపేట, నర్సాపూర్, మెదక్, నారాయణఖేడ్, కోయిర్, అందోల్, సదర్సిపేట్, సంగారెడ్డి, ఉస్నాబాద్ ఈ కాంగ్రెస్ గెలుచుకోగా అయితే ఇంకా స్థానాలు అయితే గడ్డపోదారం, గుమ్మడివల, ఇస్నాపూర్, జిన్నారం, తూప్రాన్, గజ్వేల్, చెరియాల్, దుబ్బాకు మున్సిపాలిటీలు అయితే ఈ యొక్క బీఆర్ఎస్ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. మిగతా ఈ యొక్క ఏదైతే జహీరాబాద్ ఇంద్రేశం ఉందో ఆ 2 మున్సిపాలిటీలు అయితే అయితే ఈ యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ అయితే నెలకొంది. ఈ రేపినటువంటి ఈ యొక్క మున్సిపాలిటీలో ఇంద్రేశము బీఆర్ఎస్ కైవసం చేసుకోగా అదే జహీరాబాద్ అయితే కాంగ్రెస్ దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ 10 స్థానాలకు చేరుకుంది. అయితే బీఆర్ఎస్ ఏమో 9 స్థానాలను అయితే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంద్రేశం అదేవిధంగా జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడడంతో అయితే నిన్న వాయిదా పడిన నేపథ్యంలోనే ఈ రోజు ఈ యొక్క ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అయితే ఎందుకంటే నిన్న కోరం లేకపోవడంతోనే ఈ యొక్క 2 మున్సిపాలిటీల ఎన్నికలు అయితే వాయిదా పడడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క జహీరాబాద్ మున్సిపాలిటీ చివరి క్షణంలో అయితే తటస్థంగా ఉందని చెప్పవచ్చు. ఏదైతే స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ కు మద్దతు తెలపడంతోనే ఈ యొక్క కాంగ్రెస్ జహీరాబాద్ మున్సిపాలిటీ అయితే కైవసం చేసుకుంది. అయితే చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎన్నికలు ఏదైతే జహీరాబాద్ లో 34, 33 వార్డులలో అత్త కూడలైతే ఈ యొక్క అభ్యర్థులు పోటీ చేసినటువంటి పరిస్థితి వీళ్ళిద్దరూ గెలుపొందారు. అయినప్పటికీ ఈ యొక్క అత్త కోడలు కలిసి గెలుపొందిన నేపథ్యంలోనే ఖచ్చితంగా మాకు చైర్మన్ పదవి కావాలన్నట్టుగా అయితే కొద్దిసేపు అయితే అక్కడ ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే అత్త కోడలు ఇద్దరిని కాంగ్రెస్ పెద్దలైతే బుజ్జగించి వాళ్ళని సంజయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డులకు టీఆర్ఎస్ 15, అదేవిధంగా కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, ఇండిపెండెంట్ 1 గెలుపొందారు.